జగిత్యాల పట్టణంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితంగా ఏర్పాటు చేసిన 21 అడుగుల భారీ 3D సైకత ఇసుక శిల్పం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ప్రత్యేక సైకత శిల్పాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ రోడ్ లోని జగిత్యాల ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని ప్రముఖ సైకత కళాకారులు రూపొందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు 7 రోజుల పాటు వ్రతదీక్షలు చేపట్టి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎగ్జిబిషన్ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులంతా కూడా ప్రజలంతా కూడా ఏక తాటి మీద ఉండి ధర్మబద్ధంగా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలు లేకుండా భగవంతుడు రక్షించాడు, ప్రత్యక్షంగా పరోక్షంగా. మరి స్వామి వచ్చేది రాబోయేది కలియుగం. మరి ఈ కలియుగంలో భగవంతుని యొక్క ఆరాధన విశేషాలలో లోపాలు జరుగుతూ ఉంటాయి. ఆ లోపాలు జరుగుతున్నప్పుడు భక్తులకు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సంభవిస్తాయి. కావున కలియుగంలో ఏదైనా భక్తులకు సులువైనటువంటి మార్గం, ఎందుకంటే కృతానాం యజ్ఞ భవేదని, అంటే కృతయుగంలో యజ్ఞ తపం బలం, కృతానాం తపో భవేద్, అంటే కృతయుగంలో తపాన్ని చేస్తే, అంటే తపస్సును చేస్తే భగవంతుడు భజనారాయణ గోవింద హరినారాయణ భజనారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద పాండురంగ గోవింద పండరినాథ గోవింద పాండురంగ పండరినాథ పుండరీకాక్ష గోవింద హరి హరి గోవింద భజ భజ గోవింద భజ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీనివాస గోవింద కలిమలహరణం కాంచనారాదితాంగ్రిం శేషాద్రో నిత్యవాసం సహచరిరమయా భూమి వైకుంఠనాథం వెంకటేశం సురేశం సకల మునిగణ ధ్యేయేద్ తన్మంత్రం మూర్తిం సర్వారిష్ట నివారణాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం జ్ఞానభంజనాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. మాకు కలిసి చెప్తారు ఏమని, స్వామి అక్కడ ఏర్పాటు చేసిన స్వామిని చూస్తే ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి మూర్తి ఎలాగైతే ఉందో ఆ రూపాన్ని దాల్చి ఉన్నాడు, ఇక్కడ మాకు కనబడుతున్నాడు అని. ఆలయాలుగా, కొన్ని దేవాలయాలుగా, కొన్ని మందిరాలుగా ఉంటాయి. మనమందరం కూడా ఆ స్థలానికి వెళ్తే అక్కడికి ఉన్నటువంటి ప్రకృతి యొక్క విధానం చేత, ఆ స్వామి వారి యొక్క ఉన్నటువంటి ప్రాముఖ్యత చేత మనందరిలో కూడా ఆ స్వామి ఆవహించి మనకు ఉత్సాహాన్ని కలుగజేస్తాడు. కానీ కొన్ని స్థలాలు ఉంటాయి, అవి
తాత్కాలికమైనటువంటి కానీ అక్కడికి వెళ్తే ఏదో క్షేత్రానికి వెళ్ళినటువంటి వైభవాన్ని కలుగజేస్తుంది మనకు. అటువంటి వైభవాన్ని కలిగజేసేటువంటి స్థలాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. గత 30 రోజులు దాటిపోయి ముందరికి వచ్చాం. ఆ స్థలమే మన జగిత్యాల పట్టణంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంటారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థలంలో కూడా ఆ స్వామి సైకత రూపంలో మన ముందు నిల్చొని ఉన్నాడు. అక్కడ 21 అడుగులుగా పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనాలలో కూడా సాక్షాత్ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, ఇక్కడ ఉన్నటువంటి ఆ సైకత రూపంలో ఉన్నటువంటి ఆ వెంకటనాథుని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది భక్తులందరికీ కూడా. కలిమలహరణం కాంచనారాదితాంగ్రిం శేషాద్రో నిత్యవాసం సహచరిరమయా భూమి వైకుంఠనాథం వెంకటేశం సురేశం సకల మునిగణ ధ్యేయేద్ తన్మంత్రం మూర్తిం సర్వారిష్ట నివారణ. అక్షదేన దేవవందనం సమర్పయామి. అద్దేన ఆత్మరక్షాన్ ధారయామి. నేత్రరక్షాన్ ధారయామి. బోల్ గజానన భగవానికి గౌరీ మయ్యాకి. అక్షరాలు తీసుకొని చేతులు పట్టుకున్నాం. అక్షరాలు లేక పుష్పాలు మాకు కలిసి చెప్తారు ఏమని, స్వామి అక్కడ ఏర్పాటు చేసిన స్వామిని చూస్తే ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామి మూర్తి ఎలాగైతే ఉందో ఆ రూపాన్ని దాల్చి ఉన్నాడు, ఇక్కడ మాకు కనబడుతున్నాడు అని